యోసేపు మంచి యవ్వనములో ఉన్న వ్యక్తి. యవ్వనములో ఉన్న వ్యక్తి ఒక స్త్రీ చేత శోధింపబడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి వాక్యం. ఆ స్త్రీ మాటిమాటికి ఆయన్ని ప్రేరేపిస్తూ ఉంది, తప్పు చేయమని, పాపం చేయమని. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఈవెన్ తన పై వస్త్రం తీసినప్పటికీ తమ దేహాన్ని అపవాది ముందు ఉంచలే. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు చెప్పినా నా దేవుని ఆజ్ఞను నేను మేరనని దేవునికే తమ దేహాన్ని అర్పించాడు. ఈరోజు సంఘంలో ఉండాల్సింది గుండు కొట్టించుకున్న వాళ్ళు కాదు, మీ దేహాన్ని దేవునికి అర్పించే ఆత్మీయులు ప్రభుకి కావాలి. ఆమేన్ చెప్తాం అందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం కదా. గుండు కొట్టించుకోవడం ఈజీ. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఈ దేహమును పాడు చేయాలని చూస్తుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వినాలి. చూడండి, వాళ్ళు అనుకోకుండా నీకు మెసేజ్ పెడతారు. అనుకోకుండా ఆ నెంబర్ నేను కాదండి అంటారు. నెమ్మదిగా మాట కలుపుతారు. అపవాది టార్గెట్ ఏంటో తెలుసా? వ్యభిచారముతో మీ దేహాలను లోపరుచుకోవడం. దేవుడి టార్గెట్ ఏంటో తెలుసా? వ్యభిచారం ఎదురైనా నా దేవుడికి మాత్రమే మా దేహం అప్పగించబడును గాక. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రైస్తవుడు ఎట్లాగా తయారవ్వాలంటే నీ వస్త్రము తీసేసిన ఈ దేహం దేవునికి మాత్రమే. ఐ యామ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. నేను యేసుకి మాత్రమే చెందిన వాడిని. ఈరోజు ఈ సంఘములో బిడ్డలందరూ అట్లాగా తయారవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అలా జరుగుతుందా? అలాగే జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తామో తెలుసా? జుట్టు పెంచడం, గడ్డాలు పెంచడం, చెప్పులు వేసుకోకుండా తిరగడం. మనకేమనిపిస్తుందో తెలుసా? నేను భక్తిలో ఉన్నాను అనిపిస్తుంది. నిజమైన భక్తి ఆచారంలో లేదు, కానీ నిజమైన భక్తి ఎక్కడుందో తెలుసా? నీ దేహం దేవునికి అర్పించుటలో ఉన్నది నిజమైన భక్తి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇదివరకు ఏదైనా ఆహారముకి నువ్వు లొంగిపోయావేమో, ఏదైనా ఆహారంకి నువ్వు తల వంచావేమో, ఈరోజు ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా ఈ దేహం నీ కొరకేనయ్యా, నిన్ను మాత్రమే ఆరాధించువాడుగా నన్ను మలుచుమని దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి పాపం ఎక్కడ ప్రారంభమైంది? దేని నుంచి ప్రారంభమైంది? తిండి. చెప్పండి, ఏంటి? తిండి నుంచే ప్రారంభం. కాబట్టి కొంచెం తిండి తగ్గిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో 2 ఆవులు బాగా ఆకలితో ఉంటాయి. ఆ 2 ఆవుల మీదకి మందసం రాగానే గడ్డి పెట్టినా ఏది పెట్టినా వాటి వైపుకి చూడకుండా మందసం మోయడమే నా బాధ్యతని అవి పాలిచ్చు ఆవులు అయినా మందసాన్ని మోస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఎక్కడ ఆగలే. ఆవులకి అంత జ్ఞానం, భుజముల మీదకి దేవుని మందసం వస్తే అంత జ్ఞానం వస్తే, దేవుని రక్తాన్ని శరీరాన్ని భుజిస్తున్న నీవు ఇంకెంత చక్కగా దేవుణ్ణి మోస్తూ ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ లోపలికి ఏమి వచ్చింది? మందసం.
మందసం వచ్చేసింది నీ లోపలికి. మందసం పట్టుకొని వెళ్ళిపోవడమే మన బాధ్యత. సో తిండి దగ్గర మీ దేహాలను లొంగిపోకండి, మీ దేహంతో లొంగిపోకండి. తిండి దగ్గర దాన్ని తలవంచుకు, తిండికి తలవంచుకు, దేవునికి తలవంచు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ఏమండి, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఏ జాతరలకి వెళ్ళొద్దు, ఆ డ్యాన్సుల్లో పాలు పంచుకోవద్దు. మీ పిల్లలకి మీరు చెప్పాలి. మీకేంటో తెలుసా, మీ అత్తయ్య మామయ్య పిలగానే వాళ్ళు ఏమంటారు, ఏం ఫీల్ అయిపోతారు. ఆ రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొక తర్వాత రోజు వెళ్ళండి. నేను ప్రేమించొద్దు అన్నట్లే ప్రేమించాను. అక్కడికి ఎందుకు వద్దన్నానంటే మీకు తెలుసు అక్కడ ఎంత డ్యాన్సులు, మీకు తెలుసు అదంతా, నేను చెప్పను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ దేహాన్ని దేవుని కోసం మాత్రమే మహిమపరచండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా, త్వరలో మనందరము ఈ దేహాల్ని దేవుడు మహిమ దేహాలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తిరిగి రాబోతున్న వేళ మనమందరము మహిమ దేవాలుగా మారిపోబోతున్నాం. ఆమేన్. ఆయనతో పాటు లెగిచ్చి ఆయన రాజ్యములో వాసం చేయబోతున్నాం. ఆమేన్. అందుకు నీ దేహాన్ని నీవు పవిత్రముగా ఉంచుకోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మూడవది, మీ దేహాన్ని ఎక్కడ తల ఉంచకూడదో తెలుసా? స్త్రీ దగ్గర, పురుషుడి దగ్గర. ఈరోజు మీరు నిజంగా దేవుని వాక్యం అర్థమైతే అలాంటి వారితో చాట్ చేస్తున్న మీరు ఆ నెంబర్స్ డిలీట్ చేయగలరా? పెళ్ళయి కూడా ఎవరితో అయితే చాట్ చేస్తున్నారు, ఎవరితో అయితే మాట్లాడుతున్నారో కనెక్షన్ కట్ చేయగలరా? ఈరోజు ఒక మాట చెప్తాం, ప్రభా ఈ దేహం నీకోసమే, నా దేవుని ఆజ్ఞను నేను మేరను. ప్రభా మై ఫ్లెష్, మై సోల్, నా శరీరము, నా ఆత్మ నీదే ప్రభా. ఏ స్త్రీ నాకొద్దు ప్రభా. ఈ దేహంతో నేను పాపము చేయను. పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేయను ప్రభువా. ఈ దేహాన్ని నేను కాపాడుకొందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. లోకం నీకు సాక్ష్యం ఇవ్వాలి, నీ భార్య నీకు సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త నీకు సాక్ష్యం ఇవ్వాలి. ఏంటో తెలుసా? వారి దేహములో ఆయనకు మాత్రమే అర్పించారు. చచ్చిపోయినా పర్వాలేదన్నారు. చెప్పగలదా? యవనస్తులు, మీ తల్లిదండ్రులు మీరు చెప్పగలరా ఆమె ఎక్కువ సమయము ఫోన్తో గడపదని? చెప్పగలరా? యవనస్తులు ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆ రాజు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, వారు తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. లోకం యొక్క ఆజ్ఞను నువ్వు వ్యర్థపరచాలి. ఆమె చెప్పాలి అందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, లోకం చేసేదాన్ని నువ్వు వ్యర్థపరచు, దేవుణ్ణి మహిమపరచు. అది ఈరోజు ఈ సంఘంలో దేవుడు కోరుకుంటుంది. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఆత్మీయతలోనికి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనంతా వేరేండి, స్టైల్ వేరే. ఆదివారం ఇక్కడికి వచ్చామా, పడుకుని పోయా, వెళ్ళిపోయామా. చూడండి, జోలపాటు. అవునా? వచ్చామా, పడుకున్నామా, పూజ చూసామా, వెళ్ళిపోయాం. నిద్ర. రాత్రంతా యాకోబు ప్రార్థనలు చూశారు మీరు. రాత్రంతా ప్రార్థన, ప్రభు పాదాలు పట్టుకుని. పోనీ నిద్ర వచ్చిందంటే ఒక మాట, రాత్రి పడుకుని పోయి, తెల్లారి పడుకుని పోయి, మధ్యాహ్నం పడుకుని పోయి, మళ్ళీ నిద్ర ఎక్కడికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ దేహంతో ఏం చేయాలి? ఆయన మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే సేవించాలి. అలాంటి దేహముగా దేవుడు మనందరి దేహాన్ని దేవాలయముగా మార్చునుగాక. ఆమేన్. నేనెల్లప్పుడూ యెహోవాను సంతుతించెదను,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదం, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదం, నిత్యము నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నా నోట నుండు. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన